నమస్తే, వెల్కమ్ టు ఎస్తే రాణి కిచెన్. ఈరోజు మనము బ్రాకలీ సలాడ్ చేసుకుందామండి. అది ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇంకోండి, నేను ఇలాగా కట్ చేసుకున్నాను పీసెస్ కింద. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి ఫోక్తో తీసుకొని తినేటప్పుడు లేదంటే చేత్తో కూడా చక్కగా తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అందుకని ఇలా కట్ చేసుకోవాలండి. ఇది హెల్తీ స్నాక్, అలాగే రిఫ్రెష్మెంట్ స్నాక్ కింద కూడా ఉంటుంది. నేను 3 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నానండి. బ్రాకలీని మనము బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుంటాను వాటరు. ఒక 1/2 టీ స్పూను సాల్ట్ వేసుకోవాలండి. అప్పుడు మన బ్రాకలీ టేస్టీగా ఉంటుంది. 1/2 టీ స్పూన్ వేస్తే సరిపోతుంది సాల్ట్. ఇప్పుడు ఒక బాయిలింగ్ వచ్చింది కదండి, వాటరు మరిగింది కదా. ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న బ్రాకలీ అంతా కూడా వేసేసుకొని ఒక 5 నిమిషాలు మాత్రమేనండి కుక్ చేసుకోవాలి, ఎక్కువసేపు కాదు. చూడండి, చక్కగా కుక్ అయింది. ఎలా అయింది కుక్ అనేది మీకు చూపిస్తాను. ఇంకోండి, ఇలా పట్టుకున్నాను కదా, తుంచాను, ముక్కు వచ్చేస్తుంది చూసారా. ఇలాగంటే ఇలాగా తుంచితే విరిగిపోతుంది. అలా అయితే చాలు. కాబట్టి తీసేసుకొని ఒక 5 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి, ఎక్కువసేపు వద్దు. మనకి ఆ హీట్ అంతా కూడా తగ్గడానికి కోసమని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాము. 5 నిమిషాలు చాలు. ఫ్రిడ్జ్లో పెట్టుకోండి వెంటనే, అప్పుడు మంచి కలర్గా ఉంటుంది. అలాగనే ఇంకా కుక్ అవ్వకుండా అది ఆపుతుంది. ఇప్పుడు మనము సలాడ్కి ప్రిపేర్ చేసుకున్నామండి. లిక్విడ్ ఒక నిమ్మకాయ తీసుకున్నాను, పిండుకుందాము. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. ఆల్రెడీ మనం కుక్ చేసుకునేటప్పుడు వేసుకున్నాం కదా, అందుకని ఇప్పుడు ఎక్కువ వేసుకోకూడదు. కొద్దిగా సాల్ట్. ఇది పప్పు నూనె అండి. పప్పు నూనె అంటే తెల్ల నువ్వులతోని తీసిన నూనె అనమాట. పప్పు నూనె 2 స్పూన్స్ వేసుకున్నానండి. ఇప్పుడు 1 స్పూన్ వెనిగర్ వేసుకుంటున్నానండి, వైట్ వెనిగరు. తేనె అండి 2 స్పూన్స్ వేసుకున్నాము. హనీ, ఇప్పుడు అంతా కూడా అన్నీ కలిసేలాగా కలుపుకున్నామండి. చక్కగా మిక్స్ చేసుకోవాలి. తేనె, వెనిగరు, నిమ్మరసం అన్నీ కూడా చక్కగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకోండి, రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. ఇందులో చిల్లీ ఫ్లేక్స్ అండి 1 స్పూన్ వేస్తున్నాను. చిల్లీ ఫ్లేక్స్ లేని వాళ్ళు 2 ఎండుమిరపకాయలు మిక్సీలో వేసేస్తే ఇలాగా మనము సరిపోతుందండి. వెల్లుల్లిపాయ అండి, గార్లిక్ చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. వీటి వలన మంచి కారంగా ఉంటుంది, అలాగే మంచి ఫ్లేవర్ ఉంటుంది. గార్లిక్ తినేటప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుందండి. ఇంకొన్ని 5 నిమిషాలు బ్రాకలీని ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నాను. ఇప్పుడు చూసారా, కలరు అలాగే ఉంది, పేలగా అయిపోకుండా కలర్ అయితే అలాగే మంచిగా ఉంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల అది బెనిఫిట్ అండి. ఇది తప్పకుండా ఈ స్టెప్పు తర్వాత ఇప్పుడు చూపించే స్టెప్పు తప్పకుండా చేయాలి. ఇప్పుడు కిచెన్ టవల్ తీసుకొని ఇలా పెట్టుకొని దాని మీద ఒక్కొక్కటిగా ఆరబెట్టుకోవాలండి. దీనివలన ఏమవుతుందంటే, మనం బాయిల్ చేసుకునేటప్పుడు బ్రాకలీలోనికి వాటర్ వెళ్ళింది కదా, అదంతా కూడా కిచెన్ టవల్ పీల్చుకొని చక్కగా డ్రై చేస్తుంది. చేయడం వలన ఏం జరుగుతుందంటే, మనము చేసి పెట్టుకున్నాం కదండి సలాడ్కి కావాల్సిన లిక్విడ్, ఆ లిక్విడ్ అంతా కూడా ఈ యొక్క బ్రాకలీ ముక్కలకి చక్కగా పడుతుంది. అప్పుడు మనం తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం మానేయకూడదు. అలాగనే ఇది ఒక పావు గంట సేపు ఖచ్చితంగా పెట్టుకొని దాని మీద ఈ నాప్కిన్తో కూడా ఒత్తుకోవాలండి. ఆ యొక్క వాటర్ అంతా కూడా పోయేటట్టుగా మనం మెల్లిగా ఒత్తుకోవాలి.
ఒత్తుకుంటే కనుక చక్కగా వాటర్ అంతా కూడా నాప్కిన్కి పీల్చుకొని చక్కగా డ్రై అవుతుంది. అట్లా ఒక 15 నిమిషాలు వదిలిపెడితే కనుక మంచిగా మన బ్రాకలీ చక్కగా డ్రై అయిపోయి మన సలాడ్కి సిద్ధమవుతుంది. గుండి చక్కగా ఆరిపోయినాయి. ఇలా ఆరబెట్టుకోవాలి. చూడండి చక్కగా పొడి పొడిగా వచ్చింది కదా. అలా ఆరబెట్టుకుంటే కనుక మన జ్యూస్ అంతా కూడా చక్కగా పీల్చుకుంటుంది. గుండి చక్కగా ఆరిపోయినాయి కదా. ఇప్పుడు మనం సలాడ్ ప్రిపేర్ చేసుకున్నాము. మన డ్రెస్సింగ్ అయితే చేసి రెడీ పెట్టుకున్నాం కదా. చక్కగా కలుపుకుందామండి. వెల్లుల్లి అంతా కూడా మంచిగా కలిసేలాగానే కలుపుకున్నాము. ఇంకోండి ఇప్పుడు మన బ్రాకలీని చక్కగా వేసుకొని దానికి పట్టిద్దామండి. మన డ్రెస్సింగ్ అంతా కూడా మనం కలిపి పెట్టుకున్నాం కదా. నిమ్మరసము, హనీ అంతా కూడా తేనె చాలా చక్కగా పట్టి భలే టేస్ట్ ఉంటుందండి. మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం ఇలా చేయడం అంటే. ఒకసారి ట్రై చేయండి, మీరే అంటారు చాలా బాగుందండి అని. పదే పదే చేసుకుంటారు బ్రాకలీ దొరికినప్పుడల్లా. చాలా సింపుల్ అండి. మనం బాయిల్ చేయడము జస్ట్ 5 మినిట్స్, అలాగే ఒక 10 నిమిషాలు మనం ఆరబెట్టుకోవాలి అంతే. ఈజీగా మనం చేసేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే కదండి, ఈజీగా చేసుకోవచ్చు. ఇది చాలా బాగుంటుందని మీకు ఈ రెసిపీ చూపిస్తున్నాను. మీరు ఒకసారి ట్రై చేయండి. చూడండి చక్కగా రెడీ అయిపోయింది మన బ్రాకలీ సలాడ్. ఇలాగే చేసుకోండి, చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో మన సలాడ్. అంతే టేస్టీగా ఉంటుంది. వేయించుకున్న కొద్దిగా నువ్వులండి, 1 స్పూన్ నువ్వులు దాని మీద వేసుకుంటున్నాను. నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.